అందరికీ నమస్కారం. డివైన్ భక్తి తెలుగుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమిటంటే, హనుమంతుడి జీవితం నుంచి మనం తెలుసుకోవలసిన అలాగే నేర్చుకోవలసిన పాఠం ఏమిటి? హనుమంతుడి జీవితం మనకు భక్తి, శక్తి, వినయం, సేవాభావం వంటి అనేక గొప్ప విలువలను నేర్పుతుంది. ఆయన జీవితంలో నుంచి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలు ఏమిటంటే, భక్తి మరియు అంకిత భావం. హనుమంతుడు తన జీవితాన్ని శ్రీరాముని సేవకే అంకితం చేశాడు. నిజమైన భక్తి అంటే కేవలం ప్రార్థనలు చేయటం మాత్రమే కాదు, ధర్మ మార్గంలో నడవటం కూడా అని ఆయన నిరూపించాడు. అలాగే వినయం. అపారమైన శక్తి ఉన్నప్పటికీ హనుమంతుడు ఎప్పుడూ గర్వపడలేదు. తన విజయాలన్నింటినీ శ్రీరాముని కృపగానే భావించాడు. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా వినయాన్ని కోల్పోవద్దని ఆయన జీవితం చెబుతుంది. తరువాత ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సముద్రాన్ని దాటే ముందు జాంబవంతుడు తన శక్తిని గుర్తు చేసినప్పుడు హనుమంతుడు తనలోని సామర్థ్యాన్ని గుర్తించి అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. మనలోని శక్తిని మనమే గుర్తుంచుకోవాలి. ధైర్యం. లంకలో ప్రవేశించడం, రావణుడి సభలో నిలబడటం, లంకను దహనం చేయడం వంటి కార్యాలు ఆయన అసాధారణ ధైర్యానికి నిదర్శనం. ధర్మం కోసం భయపడకుండా నిలబడాలని ఇది నేర్పుతుంది. తరువాత సేవాభావం. హనుమంతుడు ఎప్పుడూ ప్రతిఫలం ఆశించకుండా సేవ చేశాడు. నిస్వార్థ సేవ మనిషిని గొప్పవాడిగా మారుస్తుందని ఆయన జీవితం తెలియజేస్తుంది. తరువాత జ్ఞానం మరియు వివేకం. హనుమంతుడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు, మహాజ్ఞాని కూడా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆయన చూపించాడు. కర్తవ్యనిష్ట. తనకు అప్పగించిన పనిని ఎంత కష్టమైనా పూర్తి చేశాడు హనుమంతుడు. జీవితంలో బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలనే సందేశం ఆయన నుంచి లభిస్తుంది. తరువాత అహంకారరహిత జీవనం అంటే తన శక్తి, జ్ఞానం, విజయాల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. అహంకారం మనిషిని కిందకు లాగుతుందని, వినయం ఉన్నవారే నిజంగా గొప్పవారని ఆయన జీవితం నిరూపిస్తుంది. హనుమంతుడి జీవితం మనకు ఒక మహత్తర సూత్రాన్ని నేర్పుతుంది. అదేమిటంటే, భక్తితో హృదయం, ధైర్యంతో మనస్సు, వినయంతో వ్యక్తిత్వం, సేవతో జీవితం నింపుకుంటే అసాధ్యం అనేది ఉండదు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై వీర హనుమాన్.